హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు మన జనరల్ గా పొలిటీషియన్స్ మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ఈవీఎం ని హ్యాక్ చేసినారు కదా సార్. నిజంగా ఈవీఎంస్ అనేది హ్యాక్ అయితే సార్ ఈవీఎంస్ హ్యాక్ అవుతాయా లేదా అనేది ఆ టెక్నాలజీ ఏంటనేది చూస్తే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది తెలియకుండా మనం చెప్పలేము, పర్టికులర్ గా ఇది అవుతుంది అని చెప్పలేము, అవ్వలేదు అని చెప్పలేము. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఏం యూజ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేయడానికి ఛాన్సెస్ ఉండొచ్చేమో. కానీ వాళ్ళు ఏ సెక్యూరిటీ తీసుకుంటున్నారు అందులో, ఆ సెక్యూరిటీని బేస్ చేసుకొని మనం టెస్టింగ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, పాసిబిలిటీస్ ఉన్నాయా మ్యానిపులేట్ చేయడానికి లేదా అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే అది మనం ఇప్పటివరకు మన చేతికి రాలేదు, మనం చూడలేదు. అంటే నీకోసం ఫ్రాంక్ గా చెప్పాలంటే జెన్యూన్ గా, బికాస్ ఐ హావెంట్ టెస్టెడ్ దట్ పర్టికులర్ థింగ్స్. సో ఇన్ కేస్ ఆ పాసిబిలిటీ ఉంది అంటే పాసిబిలిటీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. టెక్నాలజీ బేస్డ్ అనమాట, ఏదైనా టెక్నాలజీ బేస్డే ఉంటది. టెక్నాలజీ లేకుండా ఏమి చేయలేము. సో ఆ టెక్నాలజీలో ఉన్న బగ్స్ గనక తీయగలిగితే పాసిబిలిటీ ఉంటుంది. మన ఈ మూవీస్ గురించి మాట్లాడితే ఐబొమ్మ గురించి అప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది సార్. అది ఏం సార్ అసలు ఐబొమ్మ ఏంటి, అసలు అది ఏం జరుగుతుంది? మూవీ రూల్స్, ఐబొమ్మ, పైరసీ. మెయిన్ థింగ్ చెప్పాలంటే పైరసీకి సంబంధించిన ఇష్యూ. సో ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కంప్లైంట్ చేశారో వెళ్ళి, అప్పుడు కేసు సీరియస్ గా తీసుకొని దెన్ దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా మంచి పని చేస్తారు. పట్టుకున్నారు కూడా, కొంతమంది అయితే పట్టుకున్నారు. బట్ ద మెయిన్ హెడ్ ఆఫ్ ద పర్సన్ అయితే దొరకలేదు ఇప్పటివరకు. మధ్యలో వీళ్ళు అంతే ఎలా అంటే చిన్న చేపలు అంతే, తిమ్మంగానే దొరకలేదు. ఇంకా మెయిన్ థింగ్ చెప్పాలంటే, సో వీళ్ళని పట్టుకున్నా కూడా వీళ్ళ దగ్గర డేటా ఏమి ఉండదు, పెద్దగా ఏమి ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళు ఎలా అంటే ఎగ్జాంపుల్ వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటది అంటే, ఈ రోజు మూవీ రిలీజ్ అయింది, ఈ రోజు మార్నింగ్ రిలీజ్ అయితే మధ్యాహ్నం వరకు మూవీ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఫస్ట్ థింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తారు, లేదంటే ఇంకేదైనా సెల్ ఫోన్ లో రికార్డ్ చేయడం కానీ, పాప్కార్న్ లో పెట్టి రికార్డ్ చేయడం కానీ, ఇలా క్యామ్ కార్డర్ అని ఇలాంటివి చేస్తారు. సో ఇప్పుడు వచ్చిన ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే, కొన్ని కెమెరాస్ మూమెంట్ షేక్ చేసినా కూడా అది షేక్ అవ్వదు, ఆ వీడియో అలాగే స్టేబుల్ గా ఉంటది, స్టెబిలైజ్ గా ఉంటది అనమాట. ఇప్పుడు మనం సెల్ ఫోన్ లో కూడా చూస్తుంటాం కదా, మోషన్ మనం వెళ్తున్నా కూడా అది అలాగే ఉండిపోతుంది, అది ఒక పర్టికులర్ పిక్చర్ లో అలాగే ఉంటది అనమాట. అలాంటి టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. అదొక వే, ఇది పైరసీ మూవీస్ కి సంబంధించి. ఇంకొకటి ఇక్కడ మెయిన్ హైలైట్ అయింది ఏంటి అంటే, వీళ్ళకి ఇంత డిజిటల్ ప్రింట్స్ ఎలా వస్తున్నాయి. మూవీస్ ఇందులో తీస్తేనేమో అటు ఇటు మూవ్ అవుతారు, ఓకే అది బాగానే ఉంది. కానీ డిజిటల్ ప్రింట్, ఒరిజినల్ ప్రింట్స్ ఎలా వస్తున్నాయి తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిందంటే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మూవీ అంతా కూడా చూసేదంతా కూడా శాటిలైట్ నుంచి వస్తుంది, అంతా కూడా థియేటర్స్ లలో కూడా అంతా శాటిలైట్ నుంచి వస్తుంది. కొన్ని సర్వర్స్ ఉన్నాయి మనకి, రైట్? సో ఈ పర్టికులర్ సర్వర్స్ లో అప్లోడ్ చేస్తారు. అంటే రేపు మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఈ రోజు ఆ డిజిటల్ ప్రింట్ అనేది సర్వర్ లో పెట్టేసి సాటిలైట్ ద్వారా అన్ని థియేటర్స్ కి ఒకటేసారి రిలీజ్ అవుతుంది. అప్పుడు రీల్స్ వచ్చేవి, ఇప్పుడు అలాగా ఇది నడుస్తుంది. అంటే ఇది ఒక సర్వర్ లో పెట్టేయడం అంటే ఏంటి, ఆ సర్వర్ ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, అందులో సర్వర్స్ ని హ్యాక్ చేసి అందులో ఉన్న డిజిటల్ ప్రింట్ తీసుకొని వీళ్ళు ఐబొమ్మలా కానీ లేదంటే ఈ మూవీస్ లో కానీ పెట్టడం చేస్తున్నారు. అక్కడ వచ్చింది ఏంటంటే హ్యాకింగ్. అక్కడ హ్యాకింగ్ టెక్నాలజీ యూజ్ చేసి దే హ్యాక్ ద సర్వర్స్, దే టేక్ ద డేటా అండ్ ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఇంకొకటి ఏంటంటే, మనం మూవీస్ కి వెళ్ళి తీసుకోవడం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ టెంపుల్ రాకర్స్ కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు, వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటది అంటే నా నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, మెయిన్ టార్గెట్ స్టూడెంట్స్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మూవీకి అయితే వెళ్తారుగా, ఫస్ట్ మూవీ రాగానే 150 రూపీస్ టికెట్ పెట్టి నువ్వు తీసుకొని వెళ్తావు, దాన్ని రికార్డ్ చేసి నాకు ఇస్తే నేను 5000 ఇస్తా అంట. ఇస్తాడా? ఇలా ఇస్తారు. ఇలా ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఏ స్టూడెంట్స్ అని పట్టుకుంటాము, ఎంత మందిని అని పట్టుకుంటాము. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ఇది ఒక పెద్ద నెట్వర్క్ చెప్పాలంటే. సో ఈ ఆపరేట్ చేసేది కూడా డార్క్ వెబ్ నుంచి ఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మూవీ రూల్స్ చూడండి ఎప్పుడైనా సరే మీరు, సో మనకి .com, .net, .org వెబ్సైట్స్ మనం ఐడెంటిఫై, కానీ ఈ మూవీ రూల్స్ ఎప్పుడైనా మారిపోతా ఉంటది. సంథింగ్ డిఫరెంట్ .xyz అని ఇంకేదో వస్తా ఉంటది, రైట్? సో ఈ వెబ్సైట్స్ ఎక్కడ కొనడానికి ఉండవు. ఇంకొక బ్లాక్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇంకోటి అప్ అయిపోతుంది మళ్ళీ అదే. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అందుకే ఇవి కూడా డార్క్ వెబ్ నుంచే కంట్రోల్ అవుతున్నాయి అంతా కూడా. వీళ్ళు ఏదైతే డేటా పంపిస్తున్నారో దాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి మంచిగా క్లీన్ గా చేసి
కొన్ని టూల్స్ ఉన్నాయి. Oh. ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిన వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, దాన్ని కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మంచిగా వోకల్ సెట్ చేసుకొని ఆ వీడియోస్ ని రిలీజ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో కానీ కొంతవరకు ఏంటి అంటే ఒక భయం అయితే స్టార్ట్ అయింది అందరికి, రైట్? ఓకే, మూవీ రూల్స్ ని పట్టుకోవడానికి అయితే కొంతవరకు ఛాన్స్ దొరికింది. కానీ నా సజెషన్ ఏంటి అంటే ఒకటి, మూవీ రూల్స్ లో చాలా మంది మూవీ రూల్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఆ మూవీ రూల్స్ వాడు ఎందుకు ఫ్రీగా ఇస్తాడు? ఆలోచించండి ఒకసారి. నీకు ఏ బెనిఫిట్ లేకుండా నువ్వు ఎందుకు ఫ్రీగా ఇస్తావు? మూవీ రూల్స్ లో ఒక లింక్ క్లిక్ చేస్తే 10 లింకులు ఓపెన్ అవుతాయి. చూసారా ఎప్పుడన్నా? ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? యాడ్స్. ఫస్ట్ థింగ్ యాడ్స్, వాడికి యాడ్స్ వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి అమౌంట్ వస్తుంది వాడికి, అదొక వే. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఈ మూవీ రూల్స్ ఎవరైతే ఈ మూవీస్ చూస్తుంటారో లేదంటే ఇంకేదైనా ఉంటది కదా చూస్తుంటే, మీకు కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ అయితే మీకు తెలియకుండా మీ సిస్టమ్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఓకే, సో ఎందుకంటే నువ్వు మూవీ రూల్స్ చూస్తున్నావు, నువ్వు క్లిక్ చేస్తున్నావు, దాంతోపాటు ఒక అప్లికేషన్ ఏదో డౌన్లోడ్ అయింది నీకు తెలియకుండా, లేదంటే ఏదైనా లింక్ క్లిక్ చేసావు, దాని నుంచి కెమెరా యాక్సెస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంది. సో బెటర్ అవాయిడింగ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ చెప్పాలి అంటే.